ఖమ్మంలో జీవీ మాల్ యాజమాన్యానికి అక్కడి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. జీవీ మాల్ నుండి గార్బేజ్ ఒక ప్రైవేట్ ట్రాక్టర్లో లోడ్ చేసి గొల్లగూడెం రోడ్లో డంపింగ్ చేయడానికి గుర్తించిన అధికారులు నిబంధనలు ఉల్లంఘించారు అంటూ మాల్కు 5,000 రూపాయల జరిమానా విధించారు. ఎక్కడికక్కడ చెత్త వేస్తూ పరిసరాలు జీవీఎల్ మాల్ అపరిశుభ్రంగా చేస్తోందని మాల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఖమ్మంలో జీవీ మాల్ యాజమాన్యానికి అక్కడి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. జీవీ మాల్ నుండి గార్బేజ్ ఒక ప్రైవేట్ ట్రాక్టర్లో లోడ్ చేసి గొల్లగూడెం రోడ్లో డంపింగ్ చేయడానికి గుర్తించిన అధికారులు నిబంధనలు ఉల్లంఘించారు అంటూ మాల్కు 5,000 రూపాయల జరిమానా విధించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, దీనికి సంబంధించి జీవీ మాల్ యాజమాన్యం ఏం చెప్తోంది? ఖమ్మంలో జీవీ మాల్ యాజమాన్యంకు షాక్ ఇచ్చారు మున్సిపల్ అధికారులు. జీవీ మాల్ నుండి గార్బేజ్ ఏదైతుందో ప్రైవేట్ ట్రాక్టర్ లో లోడ్ చేసి పలు ప్రాంతాల్లో డంపింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ట్రాక్టర్ లో లోడ్ చేసి గొల్లగూడెం రోడ్ లో డంపింగ్ చేస్తుండగా నిబంధనలు ఉల్లంఘించి డంపింగ్ చేస్తున్న జీవీ మాల్ సిబ్బందిని మున్సిపల్ అధికారులు పట్టుకున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ భీమయ్య ఆధ్వర్యంలో జీవీ మాల్ కు 5,000 జరిమానా విధించడం పాటు మరోసారి ఇట్లాంటివి చేయొద్దంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రేపు ప్రారంభోత్సవం సందర్భంగా ఇష్టారాజ్యంగా వేస్టేజ్ అంతా కూడా పట్టణంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో డంపింగ్ చేస్తుంది జీవీ మాల్ యాజమాన్యం. దీంట్లో జీవీ మాల్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా కోరుతున్నారు. అలాగే ఈ జీవీ మాల్ ఓపెనింగ్ సందర్భంగా వచ్చేటటువంటి వేస్టేజ్ అంతా కూడా పలు ప్రాంతాల్లో వేయడంతో ఆ చెత్త చెదరం అంతా పెద్ద అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి కనపడుతుంది. చాలా ప్రాంతాల్లో కూడా జీవీ మాల్ కు సంబంధించినటువంటి స్టేషనరీ సామాన్లు దించాక వేస్టేజ్ అంతా కూడా పలు ప్రాంతాల్లో డంపింగ్ చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ షాప్ ఓపెనింగ్ నేపథ్యంలో ఇట్లా చేయడంపై స్థానికంగా ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రాంతాల డంపింగ్ వేయడంతో అదంతా కూడా చెత్త చెదారం ఇళ్లలోకి వస్తున్న పరిస్థితి. అలాగే పలు కాలనీలో కూడా ఆ డస్ట్ అంతా కూడా వస్తున్న నేపథ్యంలో దాని మీద చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను కూడా ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం అయితే యాజమాన్యం దీని మీద చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. కేవలం 5,000 ఫైన్ వేసి అధికారులు వదిలేశారు, కానీ పెద్ద ఎత్తున డంపింగ్ చేస్తున్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలని స్థానికుల నుంచి డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. దీంతో పాటుగా రేపు ప్రారంభోత్సవం చేయనున్నటువంటి జీవీ మాల్ కొత్త షోరూమ్ కి సంబంధించి కూడా ఆ షోరూమ్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున వెహికల్స్ అన్ని కూడా ఫ్లో అవుతున్నాయి. దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని స్థానికుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతుంది. శీలా, రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.